అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకు చూడండి చాలామందికి కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది. అంటే చాలా మంటగా, ఉబ్బరంగా ఉంటుంది. అలాగే ఎసిడిటీ కూడా వస్తూ ఉంటుంది. అయితే గ్యాస్ ట్రబుల్ అన్నా, ఎసిడిటీదా ఒకటేనా? ఎసిడిటీ వేరు, గ్యాస్ ట్రబుల్ వేరు. గ్యాస్ ట్రబుల్ అంటే కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. కదిలితే చాలు కడుపులో నొప్పొచ్చేస్తూ ఉంటుంది. అంతేకాదు అపాన వాయువు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉంటే గనక గ్యాస్ ట్రబుల్ అంటాం. అలాగే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి పులితేనుపులు వస్తూ ఉంటాయి. గొంతులోంచి అస్తమాను పులితేనుపులు, ఛాతీలో మంట. మనం ఇంతకు ముందు తిన్న ఆహారం తాలూకు కారాలు, మసాలాలు ఏవైనా ఉంటే అవి గొంతులోకి తెలుస్తూ ఉంటాయి. అంటే పుల్లటి రసాలు తన్నుకొచ్చేస్తూ ఉంటాయి గొంతులోకి. మనం చూడండి ఏదన్నా అడిగామనుకోండి, గొంతులో ఉంది ఇంకా అన్నం ఇంకా దిగలేదు అని చెప్తూ ఉంటాం. అది ఎసిడిటీ. 2 సమస్యలు వేరు వేరు. కానీ ఈ 2 సమస్యలు రావడానికి మాత్రం కారణం ఒక్కటే. అదేంటంటే అజీర్ణం. అంటే తిన్న తిండి సరిగ్గా జీర్ణం కాకపోవడం. ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? సరియైన టైంకి తినకపోవడం, వేళ కాని వేళ ఒక టైము పాడు ఏముండదు ఎప్పుడు పడితే అప్పుడు తినడం. అలాగే ట్రబుల్స్, టెన్షన్స్, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఒత్తిడి. దీనికి నివారణ ఏంటంటే గులాబీ లేహ్యం అని ఒకటుంటుంది ఆయుర్వేదంలో అయితే. అది మామూలుగా అయితే పెరుగులో కాస్త కీరా ముక్కలు, కొత్తిమీర కలిపి తింటే ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది.